నా పేరు అనుపమ, నా హస్బెండ్ పేరు మోజెస్. మేము 2008 నుంచి కింగ్స్ టెంపుల్కి వస్తున్నాము. 2011లో మా మ్యారేజ్ అయింది. 2011లో మా మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ మేము పిల్లల కోసం ఎదురు చూసినప్పుడు ఎటువంటి రిజల్ట్ లేకపోవడం వల్ల ఒకసారి డాక్టర్ని విజిట్ చేయడం జరిగింది. డాక్టర్ని విజిట్ చేసినప్పుడు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, ఓవరీస్లో సిస్టులు ఉన్నాయి, పీసీఓడి ప్రాబ్లం ఉంది, అందువల్ల మీరు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది, ఫస్ట్ 6 మంత్స్ నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పారు. కానీ డాక్టర్ చెప్పింది సరే అని వచ్చేసాము. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి త్రూ అవుట్ 6 మంత్స్లో ఒకసారి 2014లో నేను కన్సీవ్ అవ్వడం, ఫస్ట్ టైం కన్సీవ్ అవ్వడం జరిగింది. కానీ అది 6 వీక్స్ ప్రెగ్నెన్సీ, బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. సో అబార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఆ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ట్రీట్మెంట్ ఫర్దర్గా మళ్ళీ ట్రై చేద్దాము అని చెప్పారు. మళ్ళీ 2015లో పీసీఓడి ఇంకా హెవీగా అయిపోయింది, సిస్టులు ఎక్కువ ఉన్నాయమ్మా, ఎగ్ ఫార్మేషన్ సరిగ్గా లేదు, ఒకసారి మీరు ల్యాప్రోస్కోపీకి వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పారు. ల్యాప్రోస్కోపీకి వెళ్తే అంటే నేను నా హస్బెండ్ డిస్కస్ చేసి అన్ని నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నాము. కానీ డాక్టర్స్ చెప్పిన మాటనే మేము ఫార్వర్డ్గా తీసుకొని ల్యాప్రోస్కోపీకి 2015లో వెళ్ళడం జరిగింది. వాళ్ళు ల్యాప్రోస్కోపీకి వెళ్ళినప్పుడు వితిన్ 6 మంత్స్లో నువ్వు కన్సీవ్ అవుతావు అని చెప్పారు. కానీ 6 మంత్స్ కాదు, 2 ఇయర్స్ పట్టింది. నథింగ్, అంటే నాకు నేను ఆ మెడిసిన్స్ తీసుకొని ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ గెయిన్ అయినాను. ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, కానీ అది ఏమీ నాకు యూజ్ లేకుండా అయిపోయింది. నేను ఎట్లా డిసప్పాయింట్ అయిపోయానంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కానీ కింగ్స్ టెంపుల్లో నేను వాక్యం వినడం ద్వారా అక్కడ నాకు బలపడ్డాను. అయితే ఎవ్రీ టైము పాస్టర్ మర్లిన్ గారు ప్రెగ్నెన్సీ కోసము వర్డ్ రిలీజ్ చేసినప్పుడు నేను ఆ వర్డ్ యాక్సెప్ట్ చేసేదాన్ని. ఆ వర్డ్ యాక్సెప్ట్ చేసి నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. బిలీవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చర్చ్ నుంచి నాకు సిస్టర్ మీరు ఇలాంటి కన్ఫెషన్స్ చేయండి, ప్రెగ్నెన్సీ కన్ఫెషన్స్ చేయండి, పాస్టర్ దీపక్ గారు నాకు చెప్పారు, ఒకసారి మీరు పిల్లో పెట్టుకొని ఒకసారి ప్రెగ్నెన్సీ మిమ్మల్ని మీరు ప్రెగ్నెన్సీగా చూస్తున్నట్టు పిల్లో పెట్టుకొని ట్రై చేయమన్నప్పుడు నేను ఆ సండేనే ఏప్రిల్లో 2015లో ఏప్రిల్లో పిల్లో పెట్టుకొని ఫోటో దిగి, అంటే నేను ఆ పిక్చర్ని చూడడం జరిగిందనమాట. ఎవ్రీడే ఆ పిక్చర్ని చూస్తూ నేను కన్ఫెస్ చేస్తూ ఉన్నాను. కన్ఫెస్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ 2017లో మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అది 4 మంత్స్ ప్రెగ్నెన్సీ. 2017లో మళ్ళీ అబార్ట్ అయింది, బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది, మళ్ళీ అబార్ట్ చేశారు. 4 మంత్స్ బేబీ ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయింది, అది కూడా అబార్షన్ అయింది. తర్వాత మళ్ళీ నేను అగైన్ ఎట్లా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎవ్రీ టైం ప్రెగ్నెన్సీ వస్తుంది, అబార్షన్ అవుతుంది చూస్తూ అట్లా. ఇంకా ఇలా కాదు, మెడిసిన్స్ వల్ల నాకేం కావట్లేదు, నేను ఎట్లా ఫెడప్ అంటే మెడిసిన్స్తో దేవుడు చేయడం కాదు, మెడిసిన్తో నాకు వద్దు, దేవుడు చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి అని నేను వర్డ్ మీద ఏదైతే డ్యూటరానమీ చాప్టర్ నాకు ప్రామిస్ ఇచ్చారో ఆ ప్రామిస్ మీద నేను స్టాండ్ చేసి ఆ ప్రామిస్ని కన్ఫెస్ చేస్తూ అగైన్ పిక్చర్ చూస్తూ కన్ఫెషన్స్ చేస్తూ ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ 2018 సెప్టెంబర్లో నేను మళ్ళీ కన్సీవ్ అవ్వడం జరిగింది. 2018 సెప్టెంబర్లో కన్సీవ్ అయినప్పుడు పాస్టర్ మర్లిన్ గారు ఒక వర్డ్, నేను స్పెసిఫిక్గా పాస్టర్ మర్లిన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను పాస్టర్ అని చెప్తే పాస్టర్ గారు నా కోసం ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ నీకు అబార్షన్ అవ్వదు, త్రూ అవుట్ 9 మంత్స్ నువ్వు క్యారీ చేస్తావు అని చెప్పారు. బై గాడ్ గ్రేస్ ఆ ప్రెగ్నెన్సీ నేను క్యారీ చేశాను. నాకు బేబీ గర్ల్, షీ ఈజ్ జానా. ఒకప్పుడు నా పరిస్థితి మళ్ళీ నాకు పిల్లలు పుడతారా, నేను కూడా మదర్ని అవుతానా అనే సిచ్యువేషన్ నుంచి దేవుడు ఆనందకరమైన, అంటే నాకు బేబీ గర్ల్ ఇచ్చిన తర్వాత నేను ఎంత ఆనందంగా ఈ 1 ఇయర్లో ఎంత సెలబ్రేట్ చేసుకున్నాను. ఎవ్రీడే నేను దేవునికి థ్యాంక్స్ చెప్తూ చాలా ఆనందంగా, అంటే మారాన్ని మధురంగా చేసిన దేవుడు నా జీవితంలో కూడా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు.
ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ రాజ్ గారికి, పాస్టర్ మర్లిన్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను.